హలో నమస్తే నేను అశోక్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ స్లోగన్ వినటానికి చెప్పడానికి రాజకీయంగా వాడుకోవడానికి బాగా పనికొస్తుంది. కానీ ఈ అంశానికి సంబంధించి మాట్లాడడానికి కావచ్చు, ఈ అంశానికి సంబంధించి పోరాటం చేయడానికి కావచ్చు, ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించి నిలబడటానికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి కూడా ముందు రావట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టు పెట్టి విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి ఆ పరిశ్రమను అక్కడ తీసుకొచ్చుకుంటే ఈరోజు అది ప్రైవేటీ కంపెనీలకు, ప్రైవేటీ సంబంధించిన వ్యక్తులకు అప్పనంగా అప్పచెప్పేస్తూ ఉంటే ఏ పార్టీ కూడా మాట్లాడట్లేదు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అనేటువంటి టైపులో మూడు కోతులు ఎలా ఉంటాయో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మూడు రాజకీయ పార్టీలు ఇప్పుడు అలాంటి ప్రవర్తనా శైలిని చూపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడట్లేదు. ఈ ముగ్గురు కూడా ఏమీ మాట్లాడకుండా, ఎవరు చూడకుండా, ఎవరు వినకుండా ఎవరి రాజకీయాన్ని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన వ్యవహారం మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటూ వచ్చేసింది. ఇప్పటికే దానికి సంబంధించి 32 శాఖలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి టెండర్లు పిలుస్తూ వచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ తొలగిస్తూ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఉద్యోగులందరినీ కూడా వీఆర్ తీసుకొని వెళ్ళిపోమని చెప్పేసి చెప్తూ వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా, ఇంత పెద్ద ఎత్తున ఇంత జరుగుతూ ఉన్నా, ఉద్యోగులందరూ వచ్చి బయటకు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం స్పందన ఎందుకు రావట్లేదు? అంటే డైరెక్ట్గా మీరు చెప్పేసేసారా? డైరెక్ట్గా మీరు ఇచ్చేసేసారా? బయటకు వచ్చేసి మేము విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకము, మా ఎంపీలందరూ కూడా ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు, మా ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో నిలబడి మాట్లాడుతున్నారని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాం కదా. మరి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు సంబంధించి టెండర్లు పిలిచి టెండర్లు జరుగుతూ ఉంటే ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడట్లేదు? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేదంటే అసెంబ్లీలో దీనికి సంబంధించి మాట్లాడి దీన్ని ప్రైవేటీకరణ చేయలేం, ఒకవేళ ప్రైవేటీకరణ చేయాల్సిన పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి తీసుకుంటాం, మేము అసెంబ్లీలో ఒక తీర్మానం చేయండి, అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతుంది? గత ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి 5 ఏళ్ల పాటు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కదా మనం పోరాటం చేసింది. ఆ ఉద్యోగులందరికీ, ఆ కార్మికులందరికీ మేము అండగా ఉంటామని చెప్పేసి మనమే కదా మాట్లాడింది. వాళ్ళందరి కోసం మనం రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి మద్దతుగా కూడా నిలబడి మాట్లాడుతూ వచ్చాం కదా. అప్పుడేమైంది? అప్పటి వరకు ఉన్నటువంటి ప్రక్రియ, అప్పటి వరకు చేసినటువంటి రాజకీయము ఇప్పుడు మనం అధికారంలోకి రాగానే మర్చిపోయామా? ఇప్పుడు అధికారంలో కదా మనం ఉంది, మనకు ఓట్లు వేశారు కదా, 164 సీట్లు ఇచ్చేశారు కదా ప్రజలు. ఆ ప్రజలకు సంబంధించిన భావన మీకు పట్టట్లేదా? పవన్ కళ్యాణ్ గారు గతంలో చాలా మాటలు మాట్లాడారు ఈ అంశానికి సంబంధించి, చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చారు. ఒక విధంగా వైసీపీ పార్టీని ఒంటి కాలు మీద లేచి మరి జగన్మోహన్ రెడ్డి నువ్వేం చేస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి నువ్వు బీజేపీ దగ్గర, ఆయన బీజేపీ దగ్గరే ఉండిపోయావు, బీజేపీ దగ్గర కాళ్ళ దగ్గర ఉండిపోయావు అని చెప్పేసి మాట్లాడేటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు బీజేపీకి సంబంధించో లేదంటే బీజేపీ సంబంధించిన మెప్పు కోసం పనిచేసే పరిస్థితికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో కూడా ఒకసారి ఆయన చాలా పెద్ద మాటలు కూడా అన్నారు ఈ అంశానికి సంబంధించి. విశాఖ ఉక్కుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీకు ఆయన మాట్లాడిన మాటలు కూడా వినండి. మీరేం పీకుతున్నారా? మీరందరూ పార్టీగా మీరంతా 30 మంది ఎంపీలు మీరందరూ కలిపి ఎందుకు మీరు ప్రైవేట్ గనులు మీరు తీసుకురావట్లా? జిందాల్ స్టీల్ ప్లాంట్ కే ప్రైవేట్ మైన్స్ ఉన్నాయే, మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు? గనులు ఎందుకు ఇవ్వలేకపోయారు? ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు కూడా చెప్తున్నాను ఈ సభాముఖంగా, కార్మిక సంఘాల నాయకులకి, నేను చిత్తశుద్ధిగా ఉన్నా, మీరు చిత్తశుద్ధిగా ఉన్నారా లేదా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు నిలబడతారంటే చెప్పండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం, కానీ మీరు నిలబడాలి. అది 30 మంది వైసీపీ ఎంపీలు ఉన్నారు, మీరు ఏం పీకుతున్నారా? మీరు గనులు ఎందుకు తీసుకురావట్లేదు? మీరందరూ మాట్లాడాలి కదా, మీరందరూ నిలబడాలి కదా అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే స్థానం ఉన్నటువంటి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, 6% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరి ఇప్పుడు 24 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, మీరు కూడా పోరాడండి. అప్పుడు వైసీపీ వాళ్ళు చేత కాలేదు, వైసీపీ వాళ్ళకి అవ్వలేదని చెప్పేసి మనమే కదా మాట్లాడుతూ వచ్చింది. వాళ్ళు ఏం పీకుతున్నారని చెప్పేసి అన్నది మనమే కదా. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ 21 మంది ఎంపీలు ఉన్నారే, రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు ఉన్నారే, మనం ఏం చేస్తున్నాము? మీరందరూ వెళ్ళండి, పార్లమెంట్ దగ్గర ధర్నా చేయండి, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా, మీరందరూ వెళ్ళి మీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే మేము రాజీనామాలు సిద్ధం, మేము రాజీనామాలు చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చేయండి, కనీసం ధర్నా చేయండి, ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ ముందు ఉంచండి, ఒక ధర్నా చేయండి. కనీసం మీడియాకి పోజులు ఇవ్వడానికో, మీడియాలో వేయడానికో, మన పేపర్లకు సంబంధించి ఫ్రంట్ లైన్ పేజీలో పెద్ద హెడ్లైన్ రావడానికో కనీసం ఫోటోల కన్నా పోజులు ఇవ్వండి. అట్లన్నా ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఇటు ప్రైవేటీకరణ చేస్తారు, అది ఖచ్చితంగా జరిగేదే. దాన్ని మీరో నేనో ఇంకొకళ్ళు వచ్చి ఆపే పరిస్థితి అయితే కనిపించదు. అలా పోజులు ఇవ్వడానికి కూడా మనం సిద్ధంగా లేమా? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కొన్ని వేల మంది ఉద్యోగులు విశాఖకు సంబంధించి ఆ స్టీల్ ప్లాంట్ మీద బతుకుతూ ఉన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు, టెంపరీ ఉద్యోగులు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు, వాళ్ళందరికీ కూడా ఇప్పటివరకు 6 నెలల నుంచి జీతాలు లేని పరిస్థితి. ఆ జీతాలు ఇప్పటివరకు భర్తీ చేయలేదు.
రిటైర్మెంట్ అయిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించిన పెన్షన్ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. ఇవేమీ లేకుండా వీటన్నిటిని పక్కన పెట్టేసేసి ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేస్తామని చెప్పేసి చేస్తూ ఉంటే మరి ఏం చేస్తున్నాం మనందరం? విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమో మనం నడపలేకపోతున్నాము. కొత్తగా విశాఖ పక్కన జిందాల్కి సంబంధించి ఒక స్టీల్ ప్లాంట్ మాత్రం ఏర్పాటు చేయడానికి రైతులకు సంబంధించిన 3 పంటలు పండేటువంటి భూములను మాత్రం ఉచితంగా ఇచ్చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్లే నడపలేని పరిస్థితిలో ప్రభుత్వాలు ఉంటే మరి కొత్తగా ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి 3000 ఎకరాల్లో 4000 ఎకరాల్లో స్టీల్ ప్లాంట్ పెట్టుకోవడానికి మనం ఇచ్చేస్తామా? అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టొచ్చా? దీనికి మాత్రం కేంద్ర ప్రభుత్వం గనులు ఇవ్వదు. ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి జిందాల్ స్టీల్ ప్లాంట్కి మాత్రం కేంద్ర ప్రభుత్వం గనులు ఇస్తుందా? ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉండి ఆల్రెడీ లాభాలతో నడుస్తున్నటువంటి ఒక స్టీల్ ప్లాంట్ సంస్థకి గనుల్నే మనం తెచ్చుకోలేకపోతున్నామే. అలాంటి ప్రైవేట్కి సంబంధించిన కంపెనీలకు ఇచ్చి గనుల్ని మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఇది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే, అది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందే కదా. కొత్తగా పెట్టేటువంటి కంపెనీలకు మాత్రం మనం అనుమతులు ఇస్తున్నాము, కానీ ఆల్రెడీ ఉన్నటువంటి కంపెనీ మూతపడే స్థితికి మనం తీసుకెళ్ళిపోయారు. ఆల్రెడీ 32 సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి కేటగిరీస్కి సంబంధించి ప్రైవేటీకరణ చేయడానికి మాట్లాడుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారు ఇందా మాట్లాడినట్టు 30 మంది ఎంపీలు ఏం పీకుతున్నారా అని చెప్పేసి ఆయన మాట్లాడినప్పుడు, ఇప్పుడు అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మనకు కూడా ఎంపీల బలం ఉంది, రాజ్యసభకు సంబంధించిన ఎంపీలు ఉన్నారు, మనకు కూడా జనసేన పార్టీకి సంబంధించిన 2 ఎంపీలు ఉన్నారు, టీడీపీ పార్టీకి ఎంపీలు ఉన్నారు, బీజేపీ పార్టీకి కూడా ఎంపీలు ఉన్నారు, వీళ్ళందరినీ కలిపింది మీరే కదా. ఉద్యోగులకి మీరు ఇందాక ఒక స్లోగన్ ఇచ్చారు కదా, మీరందరూ రెడీగా ఉన్నట్టు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ మీకోసం నేను వస్తాను, మీకోసం నేను నిలబడతా అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు కదా. మరి ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, మిమ్మల్ని అడుగుతున్నారు, మీ కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నారు, మీతో పాటు పొత్తులోకి తీసుకొచ్చినటువంటి బీజేపీని అడుగుతున్నారు. టీడీపీని పొత్తులోకి తీసుకురావడం కోసం నానా ఇబ్బందులు పడ్డాను, నేను నానా తిట్లు తిన్నానని చెప్పేసి మీరు ఏదైతే చెప్తూ వచ్చారో, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసము, విశాఖ ప్రజల కోసము, స్టీల్ ప్లాంట్లో పనిచేసినటువంటి ఉద్యోగుల కోసము ఇంకో 4 తిట్లు ఎక్కువ తినైనా ఆ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా ఆపండి. అప్పుడైనా ప్రజలకు ఒక నమ్మకం వస్తుంది మీ మీద. అలా కాకుండా ఎన్నికల కోసము, ఎన్నికల్లో ఓట్ల కోసము అప్పుడు ఎలాగైనా మనం మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు అనేసి అనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పటికైనా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ఖచ్చితంగా మాట్లాడండి. ఈ పార్టీలు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడండి. జగన్ అయినా, పవన్ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, ఎవరైనా సరే మన ఆంధ్రుల హక్కు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి మనం గర్వంగా కాలరెత్తుకొని చెప్తామో, ఆ కాలర్ని మీరే చించేసి మడిచేసి మీ జేబులో పెట్టుకునే పరిస్థితికి మీరు రోజు తీసుకొచ్చారు. ప్రజలందరూ కావచ్చు, ఉద్యోగులందరూ కావచ్చు, వేల మంది, దాదాపు 58,000 మంది ఉద్యోగులు ఎప్పటి నుంచో ఆ కంపెనీ మీద బతుకుతూ ఉన్నారు. ఆ కుటుంబాలన్నీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చేసినట్టేగా ఈ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే. ఈ ప్లాంట్ పరిస్థితి ఇలా ఉందంటే మరి కొత్తగా ప్లాంట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని, నవ్యాంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పేసి మనం చెప్తున్నప్పుడు ఉన్న ఉద్యోగాలకే దిక్కు లేదనుకుంటే కొత్తగా ప్లాంట్లు పెట్టేసి, కొత్తగా కంపెనీలు పెట్టేసి ఉద్యోగాలు ఇస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉంటారా? సో ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ మీద 3 పార్టీలు మాట్లాడాలి, 3 పార్టీలు గొంతెత్తాలి, 3 పార్టీలు కూడా పోరాటం చేయాలి. అలా చేయకపోతే ఈ స్టీల్ ప్లాంట్ మాత్రం ప్రైవేటీకరణ జరిగితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగుపడే పరిస్థితి, కనిపించే పరిస్థితి కూడా ఉండదు. సో దయచేసి 3 పార్టీలు కూడా దీని మీద పోరాటం చేయండి. మీ రాజకీయ అంశాలన్నింటినీ కూడా రాష్ట్రం కోసం, రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు కోసం పోరాటం చేయాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు.